హాయ్ ఫ్రెండ్స్, ఇద్దండి వినోద్ అన్న, వెనక సందీప్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మగడికి వెళ్ళిపోతున్నాం. టైం 8:30 అవుతుంది. ఇక్కడ తినేదానికి వచ్చాం మనం. వెళ్ళే దారిలో చెత్త పక్కన ఈ తేనెటీగను చూడండి, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఒక ట్రిప్కి 50 నుంచి 100 పూలు తిరుగుతుంది. రోజుకైతే 2000 పూలను తిరిగేసి దానిలో నెక్టర్ కలెక్ట్ చేసుకుంటుంది. ఒక కొత్త విషయం ఏంటంటే దీనికి 5 కళ్ళు ఉంటాయి. 2 పెద్ద కళ్ళు ఉంటాయి. అవి వైడ్ యాంగిల్ లో చూసేదానికి, సన్ పొజిషన్ ని ఎవరైనా అటాక్ చేస్తుంటే మోషన్ డిటెక్ట్ చేసేదానికి పనికొస్తాయి. మిగిలిన 3 తల మీద ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అవి ఎగిరేటప్పుడు స్టెబిలిటీ, డే అండ్ నైట్, ఇది రాత్రి పగల అని గుర్తించేదానికి ఉపయోగపడతాయి. ఇదంతా ఏనుగులు తిరిగే ఏరియా. మనకి ఏనుగులు కనపడలేదు, కానీ ఇక్కడ చూడండి ఒక పెద్ద గుంపు రీసెంట్గా వెళ్ళినట్టుంది ఇక్కడ నుంచి. అయ్యా చూడండి ఎంత పెద్ద, అంత షిట్టే. ఏనుగు పేడలో చెదపురుగులు. మనం వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ తామర పూలు ఎన్ని ఉన్నాయి అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ ప్లేస్ అంతా ఎక్సలెంట్ ఉంది. ఎంత కలర్ఫుల్గా పింక్ కలర్లో మొత్తం అన్ని. వేదండి చెప్పురా, అందరికీ పోయి టికెట్స్ తీసుకొని బోటింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి జాకెట్స్ ఇచ్చారు, లైఫ్ జాకెట్స్ అందరూ వేసుకున్నారు చూడండి. ఇదిగో మా తెప్పలు రెడీగా ఉన్నాయి, మేము ఎక్కబోతున్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదో బోటింగ్కి వెళ్తున్నాం మేమందరం. సందీప్ అన్న ఇదిగోండి. చెప్పెక్కడం ఫస్ట్ టైం అన్నా నాది. అరే ఆపోజిట్ ఓకే, సక్సెస్ఫుల్లీ కూర్చున్నాం. శాంసంగ్ S24 అల్ట్రాలో మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. డ్యూయల్ మోడ్ ఇది. సెల్ఫీ వస్తుంది, బ్యాక్ క్యామ్ వస్తుంది, రెండు సూపర్ ఉంది. చూడండి అసలు మ్యాటర్. వాడు చేస్తున్నాడు రా, వాడు చేస్తున్నాడా, ఏడ పెడతాడంట అన్న. ఎంత దూరం అన్న బోట్లో? ಫಾಲ್ಸ್ ನೋಡಿಬಿಟ್ಟು ಐಲ್ಯಾಂಡ್ ರೌಂಡ್ ಮಾಡಿ ಬರೋದು. ಡಿಸ್ಟೆನ್ಸ್ 200-500 ಮೀಟರ್ಸ್ ಅಂತ, ಹಾಫ್ ಕಿಲೋಮೀಟರ್ ಅಂತ. ಹಾಫ್ ಇಲ್ಲ, 1 ಕಿಲೋಮೀಟರ್ ಬರೋದು. ఓకే. లోపల వాటర్ ఫాల్స్ దుక్కుతా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళతో పాడుకో. హోగ్నికల్ ఫాల్స్ లో మనం ఇప్పుడు తెప్పలో బోటింగ్కి వెళ్తున్నాం. అవుతుంది. పైన ఏది బ్రిడ్జా? ఏడాడొచ్చావు దీని ఆ పైన కనిపించేది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ ఫ్రెండ్స్. అబ్బా వాటర్ ఫాల్స్ చూడండి, మామూలు ఇష్టం కదా. అడిగి వెళ్తే కొట్టుకోపోవడం డైరెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మామూలు ఇష్టం కదా, అడిగి వెళ్తే కొట్టుకోపోవడం డైరెక్ట్. ఇదేనా ఫాల్స్? మెయిన్ ఫాల్స్ ఇదేనా? ఓకే ఓకే. హోగ్నికల్ ఫాల్స్. క్లాంప్ కట్టగా వాటర్ వాళ్ళ పన్నా ఏం కాదు, క్లాంప్ కట్టగా కాదు. ఉంది. అమ్మో, చూడండి మెయిన్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికే మనకి అలవు. దీని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం.
ఓకే, బ్యాక్కి వెళ్ళి అటు వెళ్ళిపోతాం మళ్ళీ. తడిస్తే ఏం కాదు కదా. ఇప్పుడు వాటర్ లోపలికి వెళ్ళబోతున్నాం. S24 వాటర్ ప్రూఫ్, ఏం కాదంట. చూడండి మన బోట్లోకి చెప్పులోకి వాటర్ అన్నీ వచ్చేసాయి. అయ్యా స్పిన్ చేస్తున్నాడు నైస్గా. అదిగోండి మనది ఇంకో బోట్ అక్కడ ఉంది. ఒక్కో బోట్కి 1500. ఇది గవర్నమెంట్ ప్రైస్. బోటుకి 4 కూర్చోవచ్చు. బాగా చల్లగా ఉందన్న. కింద కూడా చల్లగా. ఫోన్లు సేఫ్గానే పెట్టావా? సేఫ్గా పెట్టాలి. ఫోన్లు ఆటగాళ్ళు ముగ్గురు ఆటగాళ్ళు. హోగ్నికల్ ఫాల్స్లో తెప్ప బోటింగ్ బాగానే ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. తడపలేదండి, వాళ్ళని తడుపుతుంది సార్. తడిపోయినారా? ఎవరు తడప? నేను తడపాలా? దాన్ని తడిపో. ఏంటి ఒక చేయి తెలిసిందంటే ఇప్పుడు ఎట్లాగా అటు వెళ్ళి రైటా? రైట్. ఓకే, స్ట్రైట్కి వెళ్ళి రైట్ వెళ్తామంటే ఇప్పుడు. లేదు సార్, లేదు. మీ లోపల ముసళ్ళు ఉంటాయా? అదే అక్కడ క్రొకడైల్స్ ఉంటాయా ముసళ్ళు? అక్కడ ఏదో బోర్డులో పెట్టున్నారే. అక్కడ ఇది ఉంది, గార్డెన్ ఉంది. ఇక్కడ లేవంట ముసళ్ళు. క్రొకడైల్ పార్క్ అని అక్కడ ముందు వచ్చేటప్పుడు బోర్డులు చూస్తున్నాము, ఇక్కడ లేవంట. ఏ అన్నా గుయి
ఇది మనం అరవద్దు వల్ల దాన్ని ఏమంటారు ఏమంటారు మనం వెళ్ళినప్పుడు ఉడిపిలా అర్రే మనకి స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లేదన్నా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం చేపలు అన్నం అంతా తీస్తున్నా. డ్యూయల్ మోడ్ ఇది, ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది. బాధితులు కొట్టుకొని వచ్చాను అయ్యా నేను కాపాడనయ్యా కాపాడండి తాగలేను అది పెట్టు ప్లీజ్ పెట్టు యాడ్ చేయి వాయిస్ ఓవర్. హోగ్నికల్ ఫాల్స్ లో రచ్చ రచ్చ కాదు వాడికి వాయిస్ ఓవర్ అదే పెట్టాలి. వాడికి పక్క దగ్గర వాయిస్ కొట్టుకొచ్చిందన్న ఆవిడ బాగా వేస్తాడు అయితే ఉడికిలో కుమ్మేయడం అది చెప్ప కాదు కరెక్ట్ అంటది. నిలబడకూడదా? నిలబడితే బ్యాలెన్స్ నువ్వు లేడు ఒక సైడ్ చేయి పట్టుకో అన్నా నిలబడచ్చా? మరి మామూలుగా స్టాండ్ స్టాండ్ ఇరువులు 10 అడుగులు 10 ఏంది? 10 అడుగులు ఉన్నాయి. 10 అడుగులు ఇప్పుడు నిలబడ చాలా అడుగు మచ్చా తప్ప మీద అలా కాదు అంటే ఇది బ్యాలెన్స్ పోద్దులే. కడిమే నిలబడి షూట్ చేయలేము ఇంక కూర్చొని. ఎట్రా తిప్పాలా? తిప్పుతాడు చూడరే, నేను చెప్తాను చూడు. చూడరా వీడు ఎంత ఫాస్ట్ చెప్తాడా నీలాగా అనిపింటువా చూడు. రెక్కలు పడిపోతాయి. చూడరే సూపర్ అన్న స్పిన్. అలసిపోయినాం. అంతేనా? ఇంకా రివర్స్ ఐలాండ్ ఉంటే సార్ సార్ ఫుల్ ఇదే పోదా డబ్బులు ఎందుకు ఐలాండ్ కూడా పొందాల అడగరు కదా మంచిగా మామూలుగా ఇటు పోయి తీసుకోవాలి. ఇదే మామూలు పోయిందా? యాక్చువల్గా అయితే ఇక్కడికి వరకే పర్మిట్. ఎక్స్ట్రా ఐలాండ్ వరకు వెళ్ళాలంటే ఇంకొంచెం డబ్బులు అవుతాయట. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం. మామూలుగా అయితే ఇక్కడ చుట్టూ తిరుక్కొని ఇట్లా వచ్చేస్తారా? అరిగుట్టలా మామూలుగా అయితే దీని చుట్టూ తిప్పుకొని వచ్చేస్తారా? దాని చుట్టూ ఆడుంది కదా, ఇప్పుడు ఆ బోట్ వెళ్తున్నాయి ఆడికి. ఆ లాస్ట్ వెళ్ళి తిరుక్కొని ఇట్లా వచ్చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా అటు పోతాము రిటర్న్ ఏదో ఎంత అడుగు ఒకసారి అసలు కాదురా ఛార్జ్ ఎంత ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, కమ్ చేస్తారంట. కమ్ చేస్తారా? అదే చార్జెస్ అప్పుడు ఫస్ట్ లో అడుగు అడుగు మచ్చా ఎంత అడుగు మచ్చా? ಈಗ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದ್ರೆ ಹೋಯ್ತು ರಿಟರ್ನ್ ಬರ್ಬೋದು ಸರ್. ವೆಯ್ಟಿಂಗ್ ಇಟ್ಲ ಏನಲ್ಲ, ಅಲ್ಲಿ ಒಂದು ಮಸಾಜ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿದ್ವಿ. ಓಕೆ ಅಲ್ಲ ಎಷ್ಟು ತಗೊಳ್ತೀರಾ? சொல்லுண்ணா என்னண்ணா போய் பேசுறதில்ல பேசிருக்கல நீ ಅದೇ ನೀ நான் என்ன அவர் பேசிக்கிறேன் அவர் ಹತ್ರ ಮಾತಾಡಿ ನಾನು ಮಾತಾಡಿದೆ, ನೀವು ಜಾಸ್ತಿ ಕೇಳಿದ್ರಣ್ಣ. ಹೇಳಿ ಸರ್, ಜಾಸ್ತಿ ಏನಿಲ್ಲ. ಕೊಡಿನಾ ಎಷ್ಟು ಕೊಡ್ತೀರಿ?
ಓಯ್ ಫುಲ್ ನೋಡ್ಕೊಂಡು ತಿರುಟ್ಟಿನ ಇಲ್ಲೇ ಕರ್ಕೊಂಡು ಬಿಡ್ತೀವಿ ಬೇಡ ಬಿಡಿ ಅಣ್ಣ ಇಲ್ಲೇ ಅಲ್ಲಿ ಮಸಾಜ್ ಮಾಡಿ ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಸಿಂಪಲ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಮಸಾಜ್ ಮಾಡಿ ಸ್ನಾನ ಸಾಕು ಅಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ನಾವು ಮಾತಾಡ್ಬಿಟ್ಟಿವಿ ಅಲ್ಲಿ ಫಾಲ್ಸ್ ಅಲ್ಲಿ ಫಾಲ್ಸ್ ఆల్రెడీ డబ్బులు ఇచ్చినావు ಅಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರೇ ಮಾಡ್ಬೋದು ಎನ್ನ ಅಲ್ಲೇ ಸಿಗತ್ತೆ ಎನ್ನ ಇಸ್ಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ ఆల్రెడీ 350 ఆయిల్ కన్నా ಅದು ಗೌರ್ಮೆಂಟ್ ಅದನ್ನ ಅದು అది కాదు ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ಗೌರ್ಮೆಂಟ್ ఆల్రెడీ కుదుతారు ಅವ್ರಿಗೆ ಯಾವ್ದು ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಎವ್ಲು 350 ఫుల్ ప్యాకేజ్ ఆయిల్ బాటిల్స్ బాటిల్స్ ಅಣ್ಣ ಅವ್ರು ಆ ಕಡೆ ವಸ್ತಾರನ್ನದು ಅವ್ರು ಮಸಾಜ್ ಆ ಕಡೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾರೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಅವರು పొద్దున రౌండ్ వేసేనా రౌండ్ వేసి వెళ్ళిపోనా ఎట్టో మనం మసాజ్ చేపించుకుంటే ఫిట్టింగ్ చేయాలా అట్టే తినాలి కదా ఏడు చేసి మళ్ళీ అడిగినా మళ్ళీ అది ಸರಿ ಓಕೆ లేదు ಅಣ್ಣ ಬೇಡ ಬಿಡಿ ಹೋಗು బ్యాక్ టు పెవిలియన్. మన బోటింగ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి మసాజ్ ఫుడ్ తినేసి బ్యాక్ టు హోమ్. నెంబర్ తీసుకున్నారా అయింది మసాజ్ వన్ టైం ఏం లేదు దొరుకుతుందిరా మసాజ్ ఏరియా పర్సన్కి 600 అంట మసాజ్. వేణు మామ వినోదన్నా ఇప్పుడే మసాజ్ అయింది 800 ఈ మసాజ్కి. కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అదరగొట్టాడు పట్టుకొని. ఇప్పుడు వెళ్ళి స్నానం చేశాక ఇంకా ఫుడ్ తినాలి వెళ్ళి. ఓకేనా? ఇక్కడ కోతులు కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి. దీనిలో వాటర్ బట్టి దానికి ఇద్దాం, తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకేనా? కోతి మీద ప్రాంక్. అన్న తీసుకెళ్ళి ఇస్తున్నాడు, తీసుకుంటుందో లేదో చూద్దాం. తీసుకోండి తాగుతుంది చూడు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడే స్నానం అయింది మన కోసం. ఇక్కడ చూడండి ఆంటీ అన్నీ రెడీ చేసింది. దీనికోసం 900 ఇంటి చేపల పులుసు, ఇది రైస్, ఇదిగోండి ఇక్కడ మన కోసం ఫిష్ ఫ్రై. ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని బయట తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు బయట ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడ ఆగి ఫుడ్ తిందాం. ఓకేనా? కాపు తెచ్చింటే మాత్రం చెప్పు ఇంకా పెట్టి నిద్రపోవడం కదా వేసుకుంటాను ఇంకా గుర్తు పట్టుకొని కరెక్ట్గా ఎప్పుడు చేసినా సగం దూరం అయినా మా రెండు కోతులు ఈ మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి వాటి నుంచి. నైస్గా ఫుడ్ తిన్నాక ఇక్కడ ఈత కొట్టేదానికి వచ్చారు బ్రదర్స్ అందరూ. చూడండి ప్లేస్ ఎలా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చేప చచ్చిపోయింది పాపం. నీళ్ళలో చేపలకు కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది. చూడండి ఎంత చిన్నపిల్ల. ఎందుకమ్మా చచ్చిపోయావు?